Okay, next one, the half-life radium is 1600 years. Radium అనే సబ్స్టాన్స్ యొక్క హాఫ్ లైఫ్ 1600 ఇయర్స్కి ఇచ్చారు. హౌ మచ్ టైమ్ డస్ 1 గ్రామ్ ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్ టు 0.125 గ్రామ్స్? 1 గ్రామ్ నుండి 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అవ్వడానికి, డికే అవ్వడానికి పట్టే టైం ఎంత అంటే టోటల్ టైం లేదంటే టైమ్ ఆఫ్ డికే అనేది అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్ ముందుగా హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియం T half life T1/2 is equal to 1600 years. అది వాళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ మనం n/n0 అనేది మనకి దానికి సంబంధించిన ఫార్ములా 1/2n. సో ఇక్కడ n అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ డీకే, n0 అంటే ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. సో ఒరిజినల్ అమౌంట్ అనేది 1 గ్రామ్. సో హౌ మచ్ టైమ్ డస్ 1 గ్రామ్ ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్? 1 గ్రామ్గా ఉన్నటువంటిది 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అయింది. సో అది అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆఫ్టర్ డికే అయిన తర్వాత రిమైనింగ్ సబ్స్టాన్స్ అన్నమాట అది. సో మనం ఎన్ని 0.125 గ్రామ్స్. ఓకే, n0 అనేది 1 గ్రామ్. సో ఆ విధంగా తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2n. సో గ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 0.125 అనేదాన్ని మనం ఈ విధంగా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో పాయింట్ అనేది రిమూవ్ చేయాలంటే బై 1000 ఈజ్ ఈక్వల్ టు 1/2n. 125 1 125 8 ఓకే, 800 820 160 960 8 5 40 మొత్తం 1000 వచ్చేస్తుంది. సో 1/8, ఆ 1/8 మనం 1/2 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2n. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 3. రెండు కంపేర్ చేసుకుంటే n ప్లస్లో 3 ఉంది. సో n మీన్స్ నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్. ఓకే, సో మరి 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేది 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? హౌ మచ్ టైం ఈజ్ రిక్వైర్డ్ అంటే టోటల్ టైం లేదంటే టైమ్ ఆఫ్ డికే. సో టైమ్ ఆఫ్ డికే ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన ఫార్ములా n ఇంటూ హాఫ్ లైఫ్. ఓకే, సో n అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్, అది 3 వచ్చింది. 3 ఇంటూ హాఫ్ లైఫ్ అనేది మనకి 1600 ఇయర్స్. సో 4800 ఇయర్స్. సో దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ డికే టైం. అంటే 1 గ్రామ్ నుండి 0.125 గ్రామ్స్కి రెడ్యూస్ అవ్వడానికి అంత టైం పడుతుంది. ఓకే, దట్ ఈస్ ఆన్సర్.